ఎలక్షన్‌కి కొద్ది రోజుల ముందు మెగా ఫ్యామిలీలో రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. మనకి గతంలో చూసుకుంటే ప్రజారాజ్యం ఆ టైంలో అల్లు అర్జున్ గాని, రామ్ చరణ్ గాని చిరంజీవి తరఫున ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక దశాబ్దంన్నర గడిచిన తర్వాత పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా అయిపోయినాయి మెగా ఫ్యామిలీలో. మొదటి నుంచి కూడా చిరంజీవి ఎక్కడ సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. పవన్ కళ్యాణ్‌ని గాని, జనసేనని గాని, నాగబాబు ఆయన వెంటే ఉండేవారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తన తమ్ముడికి తను సపోర్ట్ ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయ్యి సపోర్ట్ ప్రకటించారు చిరంజీవి. రామ్ చరణ్ కూడా పిఠాపురం వెళ్ళి మరీ సపోర్ట్ ప్రకటించి వచ్చారు. అయితే అల్లు అర్జున్ యొక్క శైలి కావచ్చు, ఆయన యొక్క ప్రవర్తన కావచ్చు కాస్త కాంట్రవర్సీ అనమాట వాస్తవం. అల్లు అర్జున్ వెళ్ళి వేరే వాళ్ళకి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అంటే డెఫినెట్లీ చేయొచ్చు, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. దానికి ముందే ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి సంబంధించి ట్వీట్ కూడా వేయడం జరిగింది. బట్ దాని బదులు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసేసి ఉంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్గా అండ్ అక్కడికి వెళ్ళి శిల్పాన్ని సపోర్ట్ చేస్తున్నా కూడా చంద్రారెడ్డిని బాగానే ఉండేది. అయితే ఓన్లీ ట్వీట్ వేయటం అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత శిల్పాకి 5 సంవత్సరాల నుంచి ఆయన కష్టపడుతున్నారని తనకే ఇంట్రెస్ట్ వచ్చానని ఆమె ఏమన్నా తన పిలవలేదంటూ కాస్త అవసరం లేనటువంటి అటెన్షన్ అవతల వ్యక్తికి ఇచ్చినట్టు. నేనేది అల్లు అర్జున్ కాదు, అవసరం లేని అటెన్షన్ అవతల వాళ్ళకి అల్లు అర్జున్ ఇచ్చినట్టుగా అయింది. అది మెగా ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. అయితే ఎలక్షన్ టైంలోనే నాగబాబు కూడా మన వాళ్ళు పక్కన వాళ్ళు అవతల వాళ్ళు బయట వాళ్ళు అంటూ ఆయన కూడా అవసరం లేనటువంటి ట్వీట్ అది అయిపోయింది అక్కడితో ఇన్సిడెంట్. అల్లు అర్జున్ కూడా ఓటు వేయడానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో తను సపోర్ట్ చేసేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే సపోర్ట్ చేస్తానని, పార్టీలకు తను సపోర్ట్ కాదని కేవలం వ్యక్తులకి సపోర్ట్ అని ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్తూ మా మావయ్య పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే మొన్న సపోర్ట్ చేసిన శిల్పా చంద్రారెడ్డికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా సపోర్ట్ చేస్తాను తప్ప నాకంటూ ఏ పార్టీ లేదు అని చెప్పి చాలా మంచి మాటే అన్నట్టు జరిగింది. అక్కడితో అది అయిపోయినట్టు మనకు అనిపించింది. కానీ నాగబాబు కాసేపటికి మళ్ళీ ట్వీట్ వేయడం, ఆ ఇష్యూ మళ్ళీ రైజ్ అవడంతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య, ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య లేనిపోని ఒక కొత్త ఇష్యూ క్రియేట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ పుష్ప రిలీజ్ టైంలో పడుతుందని పుష్ప సినిమాని నాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు బ్యాన్ చేస్తారు అంటూ కూడా తీవ్రమైన మాటలు వినిపిస్తున్నాయి. ఈ టైంలో సహజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు క్లోజ్గా ఉంటారు, వాళ్ళు సపోర్టివ్గా నిలబడుతున్నటువంటి ఇష్యూస్ మనం ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ బయట కూడా మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే అల్లు అర్జున్ ఆ ఊరు వెళ్ళడం తప్పు కాదు, సపోర్ట్ చేయడం అసలు తప్పు కాదు. అయితే అక్కడ ఆయన వెళ్ళే ముందు ఒక వీడియో పవన్ కళ్యాణ్ సంబంధించి రిలీజ్ చేసిన బాగుండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే గత ఎన్నికల్లో ట్వీట్ వేశాను సరిపోలేదు, సో నాకు సరిపోయినట్టు అనిపించలేదు, 5 ఏళ్ళు బాగా కష్టపడాడు అనిపించింది, సో కలవడానికి వచ్చానని డెఫినెట్లీ అది యాక్సెప్టబుల్. అట్లాగే తన మామయ్య కాబట్టి తను ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా గౌరవం అని ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చినటువంటి వ్యక్తి బన్నీ. సో అట్లాగే ఈయన ఎట్లయితే సపోర్ట్ చేశారో ఆయన్ని కూడా అట్లాగే వెళ్ళి చరణ్ వెళ్ళిన రోజు, ముందు రోజు, తర్వాత రోజు వెళ్ళి సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుండేది అనేటువంటి పరిస్థితి అనిపించింది. బట్ అది జరగకపోవడం వల్ల అల్లు అర్జున్కి అక్కడ కాస్త నెగిటివ్ అయింది. దాన్ని నాగబాబు ట్వీట్ వేయడం, అది కూడా ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఆయన ట్వీట్ వేసినట్టుగా అనిపించింది. మొత్తానికి ఈ యొక్క కొత్త ఇష్యూ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలక్షన్ తర్వాత కూడా ఇంకా గొడవలు, ఈ రకమైనటువంటి ఫ్యాన్ వార్స్ ట్విట్టర్లో నడుస్తూ ఉన్నాయి. సో ఇవి త్వరగా సెట్ అవ్వాలని పుష్ప 2 రిలీజ్కి అందరూ కూడా ఒకే తాటి మీదకి రావాలని కోరుకుంటున్నాం.